అమ్మా కిట్టమ్మా ఏమైందమ్మా? ఏమిటి కృష్ణ, ఎందుకు ఏడుస్తున్నా? నువ్వేమన్నా అన్నా ఏంటమ్మా? అబ్బే లేదు బాబాయ్. అయితే అయ్యి బాబు నాకేం తెలియదు తాతయ్య. నువ్వే ఒట్టు సత్యప్రమాణికి నాకేం తెలీదు. దొంగ ప్రమాణాలు నువ్వు ఉన్నావు. ఎన్నిసార్లు చెప్పానంత దొరికెడతాని? దేవుడు నాకేం తెలియదు రోయ్. అమ్మా కిట్టమ్మా ఆయన శివ టేసాలే ఏం జరిగిందమ్మా? ఇవాళ పొద్దున్న పొరపాటు జరిగిపోయింది తాతయ్య. ఏమైందమ్మా? పొద్దున్న చిన్నబాబు గారు కోనేడు దగ్గరికి వచ్చారు. ఆయన చిన్నబాబు గారు అని తెలియక నానా మాటలు అనేశాను, తిట్లు కూడా తిట్టేశాను. ఎంత పనిచేసావమ్మా? ఎవరో అన్నారేంటమ్మా? నవ్వుకుంటూ ఉండిపోయారు. చిన్నబాబు గారిని ఆరని తెలియక పొద్దుటిది నానా మాటలు అంది. ఆరేమో కుర్రపిల్ల కదా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అర్ధరాత్రి వెళ్ళి ఇక్కడ గారాలు కొడుతుంది. మధ్యలో ఈ తాతయ్య గారి చేత తిట్లు సీవాట్లు మధ్యలో దెబ్బలు ఈ గంగుల గారికి ఏం పెంచండి రా బాబు. కృష్ణ రేపు ప్రొద్దున్న పెద్దబాబు గారి దగ్గరికి వెళ్ళి తప్పైపోయింది మన్నించమని అడగమ్మా. నాకు భయంగా ఉందమ్మా. తిట్టినప్పుడు ఆ భయం ఏమైందో? తాతయ్య నువ్వు రా తాతయ్య. నేనా? నేను రేపు నా సంఘం మీటింగ్ ఉందమ్మా. నువ్వన్నా రా అమ్మా. నేను ఎప్పుడన్నా గడప దాటి ఎరుగున్నానమ్మా. భయం లేదు, మన పెద్దబాబు గారేగా, నువ్వు వెళ్ళమ్మా. గోంగూర మామ నువ్వన్నా రారా? అద్గది ఆడితే ఇడితే నువ్వు కజ్జాలు ఎట్టుకుంటుంటే క్షమాపణలు చెప్పుకోవడానికి నేను రావాలా? నేను రాను. రాకపోతే మానే, నేనే వెళ్తాను. నాకేం భయమా? అరే బాబు హమారీ బండి మాయగా బాస్ కమింగ్ మై కార్. ఎవరది? కృష్ణ ఆగిపోయావే, ఇలా రా. పెద్దబాబు గారు ఏమిటే? నిన్న చిన్నబాబు గారిని ఆ రారని తెలియక తిట్టేశానండి. అప్పుడే నీ తడాకా చూపించేసావన్నమాట. తెలియక అనేశాను. ఏం అనుకోవద్దని చెప్పండి. మన్నించమని చెప్పండి పెద్దబాబు గారు. నాతో ఎందుకే చెప్తావు? వారితోనే చెప్పు. మీరే చెప్పండి. నేను చెప్పను. తెలిసి చేసింది తప్పు అవుతుంది కానీ తెలియక చేసింది తప్పెలా అవుతుంది నాన్న? దీనికి మన్నింపులు క్షమాపణలు ఎందుకు? చూశారా శర్మ గారు ఎంత సూక్ష్మంగా తేల్చేశాడు. ఏమే ఇక నిన్ను క్షమించినట్టే. కృష్ణ ఇవాళ చిన్నబాబు పెళ్లి సంబంధం చూడటానికి వెళుతున్నాడు. నువ్వు కాస్త ఎదురుగారా. రానీరా పకీరు. వస్తా. పెద్దబాబు గారు నేను తీసుకెళ్తాను రండి. మూడు గట్ల మూడు మూడు రెళ్ళారు మూడు మూడు 9 3 4 12 3 4 12 తాతయ్య. 3 4 ముచ్చట్లు అంటారుగా. అవును తాతయ్య, ఎక్కలొద్దు, ముచ్చట్లు ఆడుకుందాం. ఆడుకుంది కానీ ఆడుకుందా తొందరపడకు. మీ అమ్మ నీ పెళ్లి ఖాయం చేసిందిగా. ఏంటి టీచర్ తాత మన జయమ్మ పెళ్ళా? పెళ్ళిన్నారా? వచ్చేవన్నారు అత్తారింతో ముచ్చట్లో 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 ముచ్చట్లా. ఏమే జయ, మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతావా? మళ్ళీ రాకుండా అక్కడే కూర్చుంటానేటి? గాజులమ్మ సంబరానికి రావాల్సి మీ ఆయన పంపకపోతే జుట్టకు లాక్కొస్తా. సోదరి మొట్లారా, ఇదేం బస. అప్ప సెల్లెల్లారా, తమ్ముడు అన్నల్లారా, మన జయమికి ఎప్పుడో పెళ్లి అవుతోంది. ఆ విషయం మనకి ఇవాళ తెలిసింది కాబట్టి ఆ సంతోషంలో మన టీచర్ సోములు గారు ఈ స్కూల్ కి సెలవు ఇచ్చేస్తున్నారు. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. ఎవరానికి చెప్పింది? కూర్చోండి కూర్చోండి. అంతేకాదు, మన ఊరి పెద్దబాబు గారి చిన్నబాబు గారికి కూడా పెళ్లి జరుగుతుంది కాబట్టి ఆనందంలో మన ప్రెసిడెంట్ సోములు గారు ఇక్కడ ఈ స్కూల్కి అక్కడ సాకిరేవుకి రేపు కూడా సెలవు ఇచ్చేశారు కాబట్టి వెళ్ళిపోండి. ఏంటే చిన్నబాబు గారు పెళ్ళా? నీకెలా తెలిసే? ఆరు పెళ్లి చూపులకి వెళ్తుంటే నేనేగా సెకిన్ వెళ్ళింది. సరే నువ్వు సెకిన్ వస్తే ఆ పెళ్లి డైరెక్టే. అవకపోతే మరీ మంచిది. సోదరి మడులారా, మన చిన్నబాబు గారి పెళ్లి అనుకున్నట్టుగా అవటం లేదు కాబట్టి ఆ దుఃఖంలో మన ప్రెసిడెంట్ సోములు గారు మనందరికి మరో వారం రోజులు సెలవు ఇచ్చేసారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి.
మీకు చదువు సట్టుబడలే ఎందుకురా? గొడ్లు ఎత్తుకోండి చాలు, పోండి. దయచేయి దయచేయి లేకపోతే అమ్మాయికి ఈ ఆట అంటే సత్యంత ఇష్టం అండి. ఓసారి ఏమైందనుకున్నారు, ఈ ఆట మ్యాచ్ ఉంటే ఆడుతూ పరీక్షలు కూడా మానేసింది. స్కూల్ ఫైనల్లో లంగరేసి కూర్చుందండి 3 సార్లు అండి. నువ్వు నోరు మీరా? అంతేకాదు ఆ తర్వాత వాళ్ళ పిలిచి వస్తా. కాసేపు ఆట ఆపి రండి. రావడం అవును డాడీ, మేము వచ్చి ఏం చేయాలి? చూడ్డానికి వచ్చారుగా, చూసుకోము నువ్వు అక్కడి నుంచే. కర్మ కర్మ. అమ్మాయికి జ్ఞానదంతాలు ఇంకా రాలేదండి. చిన్నతనం చిరిపిగా మాట్లాడుతుంది. అక్కయ్యకి ఇది వరకు ఉంటే ఈ మధ్య ఊడిపోయాయి. బాబాయ్ అమ్మమ్మ ఇంత తొందరగానా? కాస్త కూల్ డ్రింక్స్ అవి పుచ్చుకుని. అమ్మాయి అమ్మడు అక్కయ్య అక్కయ్య నీకు దారం పెట్టాలి. కాస్త ఆట ఆపు చేయండి. పెద్ద మనుషులతో పని. అమ్మాయి పెద్ద మనుషులేటే. ఇదో అబ్బాయి, పెళ్లి కొడుకు ఆ బాలు ఎవడే? రామ రామ బాబాయ్, బొత్తిగా మంచి మర్యాద లేనట్టుగా ఉంది. లేనాయన బాబు గారు బాబు కూర్చోండి బాబు. ఏదో ఏదో మంచి మర్యాద అంటున్నారు. చెయ్యమ్మా పాపం, మీ ఫ్రెండ్స్ రెడీగానే ఉన్నారుగా. బాబాయ్ నిన్నారా? బాబాయ్కి విషయం రహస్యం. కరం గుడ్ మార్నింగ్. వంద గుడ్ మార్నింగ్. చూడరా అక్కని, దానికి ఎలాగో సుఖాలు సంతోషాలు లేవు కదరా, అందుకని మిగతా వాళ్ళకు కూడా లేకుండా చేస్తుందిరా. ఒరే నీ కూతురుకి చస్తే పెళ్లి గారు ఇవ్వదాం. రే అట్టగాడ కాల్చిన వాళ్ళకి అంటించరా. తప్పు తప్ప ఏమిట్రా తప్పు? వాత పెట్టడం తప్పంటావా? అక్కయ్యనయ్యా ఒప్పుకుంటా. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది, తన ఆస్తంతా నాకే ఇచ్చిందయ్యా. నిజమే. అందుకని అది ఆడిచ్చేటల్లో ఆడాలిట్రా నేను. ఎన్నాళ్ళరా సహించడం, ఎన్నాళ్ళరా భరించడం. మొదటి పెళ్లి చేసిందా, దాన్ని కాస్త దొంగలు కప్ప చెప్పిందిరా. నూరెత్తలేదురా. అది చావు తప్పించుకు ఇంటికి తిరిగి వస్తే కుక్క అతని కొట్టిందిరా. పిల్ల ఉడుకున్నారు. తర్వాత రెండో పెళ్లి చేసిందా, పోయి దాన్నన్నా సుఖంగా బతాలిచ్చిందా. బతుకున్నంత కాలం దాన్ని రాసి సంపాదన పెట్టిందిరా. అది దీన్ని బాధ పడలేక నూతులు పడి చచ్చిపోయిందిరా. చస్తే కాలు జారి పడిపోయిందని కప్పిపుచ్చుకున్నాం. ఎన్నాళ్ళు అయినా సహించడం, నేను సహించలేను. ఏమైనా సరే వాత పెట్టి తిడతాను రా. అంటే మరి వెతవా ఏదో అంతరంగం గడివ నీతో మొరబెట్టుకుంటే చల్లగా జారుకున్నావా వెతవా? ఇక నీతో చస్తే కన్సల్ట్ చేయను. ఏమిట్రా కాండ్రిపులు గొండ్రిపులను ఏం చేస్తావు లోపల? యుద్ధం. ఎంత పొగరు వాళ్లకు, ఎంత మదించిపోయారు. నా బిడ్డను అవమానం చేస్తారా? ఇంత పరాభవం చేస్తారా? ఏం చెప్తుండే వాళ్ళు? ఎంత ధైర్యం! మీరు అనవసరంగా ఉద్రేకపడిపోతున్నారు. వాళ్ళు సంస్కారం లేని వాళ్ళు. అది తెలిసినా నా బిడ్డను అక్కడికి తీసుకువెళ్లారు మీరు. పొరపాటు అయిపోయింది బాబు. ఆ పొరపాటును సరిదిద్దుకోవాలి శర్మ గారు, సరిదిద్దుకోవాలి. జరిగిన దానికి ప్రతీకారం చేసి తీరాలి. నాన్నగారు. బాబు నువ్వేం బాధపడకు బాబు. నాకు తెలుసు నీ పసి హృదయం ఎంత గాయపడిందో నాకు తెలుసు బాబు. వాళ్ళ రక్తంతో నీ గాయాన్ని. నాన్నగారు, మీ ఆవేశం చూస్తుంటే నాకు భయం వేస్తుంది బాబు. ఈ ఆగ్రహంలో మీరు ఏం చేస్తారో ఏమో. మోహన్, అవమానం జరిగింది నిజం. అందుకని మనం తొందరపడతామా? చూడండి మీరెంత ఉణికిపోతున్నారో. మీ ఆరోగ్యం ఏం కాదు. బాబు గారు, మీరు అన్నారు అంటే రేపే వాళ్ళ మీద పరువు నష్టం దావా పడేసి కోర్టుకి ఇచ్చి వాళ్ళ ఆస్తి కాస్త పీల్చిపారా. ఎందుకు బాబాయ్ గారు? అందువల్ల పోయిందనుకున్న మన పరువు తిరిగి వస్తుందా? అలా అని బుద్ధి చెప్పకుండా వాళ్ళని వదిలేస్తామా? ఆ మాట నేను అంటం లేదు నాన్నగారు. బాబు మీకు నా మీద నమ్మకం ఉందిగా.
నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్మను బాబు. అయితే నాకే వదిలిపెట్టండి. ఆడుతూ పాడుతూ నన్ను ఎలా అవమానించారు, నేను అలాగే వాళ్ళకి బుద్ధి చెప్తాను. సరే బాబు, నీ ఇష్టం. ఆ, బాబు, నాన్న, ఉద్రేకంలో నేనేమైనా అనరాని మాటలు అన్నానా? లేదు లేదు నాన్న. చిన్నబాబు, చిన్నబాబు, వెళ్ళిన పని అయిందా? ఏమిటది? పెళ్ళి. పెళ్ళే? పెళ్ళి నచ్చిందా? పెళ్లి కుదిరిందా? అయితే నా శకునం పనిచేసిందనమాట. ఓ, బ్రహ్మాండంగా పనిచేసింది. మరి నాకేం బహుమతి ఇస్తారు? ఏం కావాలి కోరుకో. ఇస్తారా? ఓ, ఏం అనుకోరుక. చెప్పు. చాన్నాళ్ళుగా నాకు సరదా ఉందండి. ఆనాడు మిమ్మల్ని గుర్రం మీద చూసినప్పుడే అనిపించింది. ఏమనిపించింది కృష్ణ? కోపడ్రు కదూ. నాకు మీ గుర్రం ఎక్కాలని ఉందండి. అంతేనా? మీ నాన్నగారు కారు ఎక్కాను, మా గోంగూర గారి గాడిద ఎక్కాను, గుర్రం సరదా తీయర్లేదండి. ఎక్కిస్తారా? ఓ, అయ్య బాబు ఎలాగండి? రా. ఎక్కినట్టున్నదండి. మరి ఏమనుకున్నావు గుర్రం అంటే? అమ్మో, భయం వేస్తుందండి. నెమ్మదండి. ఎక్కుతా సరదా పడ్డావుగా, తీరా ఎక్కాక భయం ఎందుకు? ఇంకెప్పుడు ఎక్కించమని అడగనండి. తప్పైపోయింది, క్షమించండి. చిన్నబాబు గారు దింపేయండి, భయం వేస్తుంది. చాలా భయం వేసిందండి. అయిందా అయిందా? మా గొప్పగా గుర్రం ఎక్కావు. ఊరుకోరా గోంగూరమా, నువ్వు మా ఎక్కినట్టు. చూపించనా నా ప్రతాపం? చిన్నబాబు గారు ఒక్కసారి గుర్రం వేయండి, దీని సంగతి కనుక్కుంటాను. ఏయ్, ఇది గాడిది కాదురా ఊరేగటానికి, గుర్రం. తెలుసులే చిన్నబాబు గారు. తిరుగు తిరుగు జగమంటుంటే. ఆగు ఆగు ఆగమంటే. ఆగు ఆగు ఆగ ఆగా. ఇప్పుడే అంటావే గచ్చకాయ. గంగులు, రేపు ఒకసారి మా ఇంటికి రారా. ఆడెందుకండి? నువ్వెందుకేంటి? నువ్వెందుకు అంట. గుర్రం సారి బాగా చేసామని చిన్నబాబు గారు మనకు బహుమానాలు ఇస్తారు. చేసావు గాడి సారి నువ్వు. కృష్ణ, దాన్ని పిలకండి, తిక్క తిరిగితే అదే వస్తుంది. అయితే చిన్నబాబు గారు రేపు పొద్దున్న రమ్మంటారా అండి? తప్పకుండా రా, మర్చిపోకే. ఏ గచ్చకాయ, నేను వస్తున్నానే.